కోకోనట్ ఆయిల్ తయారు చేస్తామన్నాం కదా. సో ఈ ఆయిల్ దీనికి ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంతగనగరాకు వేయాలన్నమాట. సో అది మేము బయట కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, బుట్ట పెట్టుకొని అమ్ముకుంటూ వస్తుంటారు కదా. సో ఆమెకు చెప్పానమాట గుంతగనగరాకు తీసుకురమ్మని. పల్లెటూరులో అయితే బాగా దొరుకుతాయి. సో అది ఆంటీ తెచ్చిందంట, చూపిస్తాను మీకు కూడా. సార్లే ఒకటి నూనెలోకి మచ్చలు అవుతుంది. అయితే ఎక్కువ అవుతుంది. వద్దులే. మీరు ఊర్లలో తీసుకొస్తారా? గొర్రెంటాకు ఉండదు మీ ఊర్లో? మాకు గొర్రెంటాకు తెచ్చావా? తెచ్చిస్తాను. ఎప్పుడు రేపు వస్తావా? రేపు వస్తాను. తీసుకొచ్చా ఉంటే తెస్తుంది. పెట్టుకోవడానికి నూనెలో పెట్టుకోనికి పనికి వచ్చాది, నూనెలోకి పనికి వచ్చాది. ఇప్పుడు ఆషాఢ మాసం తెచ్చుకున్నాను. మచ్చగా అడుగుతుందా నాకు? మా అది చెట్టు పెద్ద చెట్టు ఉంటే నరికినారు, ఇగులు వచ్చింది. ఈ మధ్య అయ్యో కోసుకుంటున్నారు ఇగులు రే. ఇగులు అంటే సన్న ఇగులు కానీ తెత్తు పెరిగినాయి. అవి పెరిగితే చెట్టు పెరగదని పెరకనేకుండా ఆడుంది కానీ కొట్టేశారు. వాళ్ళది కూడా పెద్ద చెట్టు. మాది కూడా పెద్ద చెట్టు, మేము కూడా కొట్టేసినారు. మా వాళ్ళే బంధువులే. ఈ మధ్య పెరిగింది, ఇంత ఎత్తుంది, బాగా చక్కగా పెరుగుతున్నాయి. అవి కోస్తే ఆకు రాదని పోయినారు. దీంట్లోకి గొర్రెంటాకు కూడా ఇంత కావాలి, ఒక తిరిగడు కావాలి దీంట్లోకి. ఇది ఎంత కట్ట 10 ఇది. పప్పులో పెట్టుకుంటాం. పప్పులో పెట్టుకోవచ్చు. కోటాకులకు వేయించుకొని తినొచ్చు. కండ్లకు షుగర్ మంచిది. ఆకుది కోటాకులకు బాగుంటుంది. బాగుంటుంది. మన కోటాకు వేయించుకున్నట్టే. ఆకు ఆకులేనా కాడలు ఉడకనా? ఈ కొసలు కాడలు కూడా వేసుకోవచ్చు. నేత వెళ్ళ నేత వేసుకోవచ్చు. నేను పప్పులో పెట్టుకుంటాను, ఎప్పుడు చేయలేదు. వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేసి వేయించుకుంటే బాగుంటుంది. అయిపోయింది. ఇది నేను బల కొనుక్కుంటుంటే ఇది మంచిది. కండ్లకు మంచిది. అయిపోయింది. ఒక 5 కట్టలే ఉన్నాయి. దీనికి దీనికి ఇచ్చిన పో ఎంత? ఇది 10 రూపాయలు. దీనికి ఇచ్చినాను పో. నీకే చెప్దాము తెస్తాయేమో. తెచ్చిండి ఏమమ్మటి లేదు. మట్టి ఆడిన ఒట్టిగైనాక నంచి ఇత్తనాలు. ఇవి ఇత్తనాలు దీనికి గుంతగనగరాకు నాది ముదిరినాక గుత్త అయినాక ఆకు దాంట్లో ఇట్టు నలిస్తే దీనికి ఎండాయిలు బాగుంటాయి. తీయచ్చా? ఇప్పుడు తీసి ఎండబెట్టు. ఇవి తీసి ఎండబెట్టుకున్నాం. సరే విత్తనాలు చూద్దాం. అయినాయి కూడా విత్తనాలు కూడా అదైనా. ఈ గుంతగనగరాకుకే విత్తనాలు కూడా వచ్చినాయి అన్నమాట. వాటిని గిల్లేస్తే ఇలా లోపల విత్తనాలు అయితే ఉన్నాయి నల్లగా. ఇవి ఎండబెట్టుకొని మనం చెట్లలాగా మళ్ళీ మనం వాడుకోవచ్చు. చెట్లు పెరుగుతాయి. ఈ గుంతగనగరాకుని మెయిన్గా ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే బ్లాక్ హెయిర్ రావడానికి కోసం అనమాట. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా బ్లాక్ అవుతుంది హెయిర్. తీసుక చేతిలో వస్తుంది. చేతిలో వస్తుంది పెడతాం. డబ్బులు నువ్వు పైకి వచ్చానక డబ్బులు ఉన్నాయి దాంట్లో. మళ్ళీ పైకి పంపిస్తావు. 200 తీసుకోవాలా? 240 తీసుకోవద్దునా? అది తీసుకురా ఆకుకూరలు. ఉన్నాయి చూపిస్తా. ఇవేంటివో 12 సార్లు తిప్పుతుంది మా అమ్మ. మళ్ళీ ఇప్పుడు పోయి డబ్బులు తీసుకొని ఇచ్చి రావాలి. నేను ముందే సన్నగా ఉన్నా. $220, $240 వస్తా మళ్ళీ. చూపి మనం కొట్టి చూన్నాం కదా.
వావ్, బొంతలు కుట్టించింది మా అమ్మ. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కుడతారు. మా అమ్మవి ఓల్డ్ శారీస్, ఓల్డ్ ఏం కాదులే, వాడని చీరలు అన్నీ ఇచ్చి కుట్టించింది. బాగా లైటింగ్కి ఇది బల్లె పెట్టింది. మొత్తం సిమెంట్ కలర్, ఇదంతా పింక్. ఎత్తి కొడుతుంది. ఏం కదలే. నువ్వు నెక్స్ట్ బొంత. ఇది ఒక రకంగా పర్లే, బాగుంది. ఇది లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ మా అవ్వ కుట్టిస్తుంది. బరువు ఎంత బరువు ఉంటుంది అంటే ఇంకా పరుపులాగా ఉంటుంది బొంత. ఇది చాలా లైట్ వెయిట్, అసలుకి జరగని కూడా జరగవు అవ్వ వాళ్ళు కుట్టించిన బొంతలు. ఇవి లైట్ వెయిట్ అనమాట. బాగుంది. ఒక 2 బొంతలు, 2 బొంతాస్ ఈక్వల్ టు 250 రూపీస్. అవ్వకి చెప్పామన్నమాట, రేపు వచ్చేటప్పుడు మళ్ళీ గోరెంటాకు కూడా తీసుకురమ్మని. ఎలాగో ఆషాఢ మాసం అండ్ ఆయిల్కి కూడా పనికి వస్తుందని. ఇంతలోనే ఆ రోజు ఈవినింగ్ మా హౌస్ ఓనర్ ఆంటీ మాకు ఇచ్చిందనమాట గోరెంటాకు పెట్టుకోమని. ఇంకా ఇన్ కేస్ అవ్వ కూడా తెస్తే ఇంకా మళ్ళీ ఎందుకు వద్దని చెప్పడం, అది కూడా తీసుకుంటాను. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ పాము కనిపించింది అనమాట, చిన్న పాము పిల్ల. ఇక్కడికి పక్కనంతా ఖాళీ ప్లేస్ చాలా ఉందన్నమాట, ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి. ఈసారి చాలా చిన్నదనమాట. ఇంతకుముందు అయితే అసలుకి లిటరలీ ఒక అరచేయి మీద ఉండే అంత చిన్న పాము పిల్ల. మేము చంపలేదులేండి, ఇంకా అది అలానే వెళ్ళిపోయింది పక్కన ఖాళీ ప్లేస్లోకి. ఇంకేమంటే కొంచెం భయము, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటి భయం వాళ్ళది, మన భయం మనది. ఇంకా యాక్చువల్లీ నాకు వీక్ ఆఫ్ అనమాట, బోర్ కొడుతుంది, ఎంతసేపు అని ఫోన్ చూస్తాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పూలు అల్లుదామని చెప్పేసి, నాకు రాదు యాక్చువల్లీ పూలు అల్లడము, కానీ ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తున్నాను. ఒక వీడియో చూశాను, సో ఇట్టే పట్టేసినాను. అంటే సింపులే ఉంది, సో ట్రై చేస్తున్నాను అనమాట. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సో ఫస్ట్ కొంచెం స్టెప్ బై స్టెప్ రావాలి అంతే. సో నాకైతే పర్లేదు, బాగానే వచ్చింది. నిజంగా ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకేంటంటే నాకు ఇంట్రెస్ట్ పెట్టి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చేసుకుంటా. ఒక్కసారి దాని మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎంత బలవంతంగా నేర్చుకోవాలన్నా కానీ, ఎంతమంది చెప్పినా కానీ నేను నేర్చుకోను. సో కుకింగ్ విషయంలో కూడా అంతే. మా అమ్మనే చూసి షాక్ అయింది, బాగుంటున్నావు కదా అని. సో అట్లా అనమాట. ఏదైనా సరే కుకింగ్ విషయంలో కూడా మా అమ్మ నేర్చుకో అంటుంది. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్చేసుకుంటాను. అంటే ఇప్పుడేమి వంటలు రావని చెప్పట్లేదు, వస్తాయి, బట్ కొన్ని రావన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక్కొక్కటి పెట్టినాను. సో ఇలా వచ్చిందనమాట, చాలా బాగా వచ్చింది కదా. తర్వాత నేను 2 అలా తీసుకొని పెట్టాను అనమాట. మా అమ్మ అయితే 3 అలా పెట్టింది. సో నేను పెట్టినవి ఇలా వచ్చాయన్నమాట, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నేను వీడియోలో చూసింది డిఫరెంట్, మా అమ్మ పూలు అల్లడం డిఫరెంట్ అనమాట. సో నేను అల్లేది చూసి ఎలా అల్లుతుంది అని చెప్పి కాన్సన్ట్రేషన్గా చూస్తుంది అనమాట. నాకు వెళ్ళి నేను చూసి అమ్మ దొంగ అని చెప్పి, నువ్వు నేర్చుకుంటున్నావు కదా నన్ను చూసి అని చెప్పాను. సో మా అమ్మ అడుగుతుంది అనమాట, ఎట్లా వేస్తున్నావు నువ్వు అని చెప్పి. మా అమ్మ డిఫరెంట్ వేస్తుంది, నేను డిఫరెంట్ వేసాను అనమాట. అట్లా మళ్ళీ ఇవి ఒక 2 తీసుకొని ఇది పెట్టి ఇటనేసి ఇటు తీసేసుకోవాలి. సింపుల్ అయిపోయి. ఫ్రెండ్స్, నాకే రాలే, నేను నాట్ వేసేది డిఫరెంట్ వేస్తున్నాను, మా అమ్మ డిఫరెంట్ వేస్తుంది. మా అమ్మ దొంగగా నేర్చుకుంటుంది, అందుకు ఇప్పుడు చూపిస్తానా. అంతే అంతే, అది లాగు, అది దట్స్ ఇట్. పడింది, లూజ్ వచ్చింది అంతే, పట్టుకో గట్టిగా, అంతే వచ్చింది. కావాలంటే ఇంకా ఇంకొకటి నాటేయి, మళ్ళీ ఇంకోసారి అట్లా. అది అంతే, పడింది ఇదో పడింది.
నువ్వు ఏమా ఏం ఊడిపోతాయేమని చూస్తున్నాను నేను. చూడు నేను వేసిన. నువ్వు ఎన్ని పెట్టుకుంటున్నావు? మూడు అందుకే నీకు చిక్కగా వస్తుంది. నేను ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టినా, తర్వాత రెండు పెడుతున్నా. ఓకే, ఇదిగోండి లెఫ్ట్ సైడ్లోది నేను అల్లినవి, ఈ రైట్ సైడ్లోవి మా అమ్మ అల్లినది. మా అమ్మ అల్లినవే బాగా వచ్చినాయిలేండి. చిక్కే కలుగుతుంది, బాగా కలుగుతుంది. నేను ఏదో బిగినర్ కాబట్టి అట్లా వచ్చేసింది. ఇంకా నైట్ అయితే మనం చేసిన క్యారెట్ లడ్డు తినుకుంటా టీవీ చూసుకుంటూ ఉన్నాము. సో అదనమాట ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లడ్డు అయితే చాలా బాగుంది. సో మీరు కూడా చేసుకోండి, తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది సాఫ్ట్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.